హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అనే నామం ఉంది. అష్టసిద్ధులు నవనిధులు కలిగి ఉన్నవారే శ్రీ హనుమ. అష్టసిద్ధులు అంటే 1 అణిమ, శరీరాన్ని అతి చిన్నదిగా చేయడం. 2 మహిమ, శరీరాన్ని అతి పెద్దదిగా చేయడం. 3 గరిమ, శరీరం బరువును విపరీతంగా పెంచటం. 4 లగిమ, శరీరాన్ని అతి తేలికగా చేయడం. 5 ప్రాప్తి, కావలసిన వస్తువులను పొందడం. 6 ప్రాకామ్యం, కావలసిన భోగాన్ని అనుభవించటం. 7 ఈశత్వం, ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారాన్ని పొందడం. 8 వశిత్వం, అంటే అన్ని భూతాలను లోబరుచుకోవడం. ఇక నవనిధులు అంటే 1 పద్మం, 2 మహాపద్మం, 3 శంఖం, 4 మకరం, 5 కచ్చపం, 6 ముకుందం, 7 నీలం, 8 కుందం, 9 వరం. ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయ వలన ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ జల లోహ భోగాది సంపదలు లభిస్తాయి. ఆంజనేయ స్వామి లంకిణిని జయించే సమయాన తాను స్వయంగా అణువులాగా మారి లంకిణి నోటిలోకి వెళ్ళాడు. తిరిగి బయటకు వచ్చి కొండంత శరీరాన్ని పెంచి లంకిణిని అంతం చేశాడు. ఆంజనేయ స్వామికి ఇన్ని శక్తులు ఉన్నా కూడా తన శక్తిని తాను గ్రహించలేని శాప కారణంగా అవసరమైన చోటనే తన శక్తిని ఉపయోగిస్తాడు. అలా సంజీవిని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుంచి హిమాలయాల వరకు లంఘించాడు. శక్తులను కలిగి ఉండడమే కాకుండా వాటిని మంచి కార్యాలకు వినియోగించాలి. వాటి విలువ తెలుసుకొని వాటిని గౌరవించి ఉపయోగించాలి. అందుకనే హనుమంతుడు గొప్ప నమ్మకస్తుడు, భక్తుడు, దైవం అయ్యాడు.